సుబ్రహ్మణ్య స్వామికి హిందూ పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివపార్వతుల ముద్దుల తనయుడైన కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామిగా, మురుగన్గా, కార్తికేయుడిగా పిలుచుకుంటారు. సుబ్రహ్మణ్యాయ అంగుష్టాభ్యాం నమః. ఓం షణ్ముఖాయ తర్జనేభ్యాం నమః. ఓం శక్తిధరాయ మధ్యమాభ్యాం నమః. శక్తి, జ్ఞానం, పరివర్తన, విజయానికి ప్రతీకగా స్వామిని భావిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్యం, శాంతి, దృఢత్వం, శత్రువులపై విజయం సాధిస్తాయని నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి శక్తి, మహిమ, రక్షణాశక్తిని మనస్ఫూర్తిగా కొనియాడేందుకు ఉపయోగించే పవిత్రమైన శ్లోకాలే సుబ్రహ్మణ్యాష్టకం. అష్టకం అంటే 8 భాగాలు అని అర్థం. సుబ్రహ్మణ్య స్వామి పవిత్రతను, విశిష్టతను 8 భాగాలుగా విభజించి రచించిన శ్లోకాలే సుబ్రహ్మణ్యాష్టకం. దీన్ని పఠించడం వల్ల శాంతి, ఆరోగ్యం, రక్షణ, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, సర్పదోష నివారణ పొందవచ్చు. కోరిన కోరికలు నెరవేరి అన్నింటా విజయాన్ని దక్కించుకోవచ్చని నమ్మకం. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యాష్టకం చదవడం వల్ల చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు.